సుబ్రహ్మణ్య షష్ఠి వ్రత కథ మీకు తెలుసా? లోకరక్షణార్థం శివుని తేజస్సు అగ్నిదేవునిలో ప్రవేశించి, ఆ తేజస్సు సరవణ సరస్సులో 6 జ్వాలలుగా అవతరించింది. ఆ 6 జ్వాలలను 6 కృతికా దేవతలు పోషించగా, పార్వతీదేవి వాటిని ఏకముగా ఆలింగనం చేయగా, 6 ముఖాలతో సుబ్రహ్మణ్యుడు అవతరించారు. అందుకే ఆయనకు షణ్ముఖుడు, కుమారస్వామి, కార్తికేయుడు, స్కందుడు అనే పేర్లు వచ్చాయి. చిన్న వయసులోనే సుబ్రహ్మణ్య స్వామి దేవసేనను వివాహం చేసుకొని దేవతల సేనకు అధిపతిగా నిలిచారు. ఆయనకు శివునిచే ప్రసాదించబడిన వేలాయుధంతో తారకాసురుని సంహరించి ధర్మాన్ని స్థాపించారు. తారకాసురుని సంహారం తర్వాత లోకమంతా శాంతి పొందింది. అప్పటి నుండి సుబ్రహ్మణ్య స్వామి సర్పదోష నివారకుడిగా, వివాహ ఆటంకాలు తొలగించే దేవునిగా, సంతాన ప్రాప్తి కలిగించే స్వామిగా, రోగాలు భయాలు తొలగించే శక్తి రూపంగా భక్తుల హృదయాల్లో స్థానం సంపాదించారు. ఈ కథ మనకు చెప్పే సందేశం ఒక్కటే: నమ్మకం, భక్తి, ధర్మం ఉన్న చోట సుబ్రహ్మణ్య స్వామి ఖచ్చితంగా కాపాడుతారు. సుబ్రహ్మణ్య స్వామి కృప మీపై ఎల్లప్పుడూ ఉండుగాక. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ శ్రీత్యోదయ్ ఛానల్.